హలో ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా పన్నీర్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ టమాటో స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా కూల్ డౌన్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కూల్ డౌన్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ ముందు 10 నుంచి 12 కాజుల్ని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన కాజుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనే 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ ఈ విధంగా మెల్ట్ అవుతుంది కదా. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పెరుగు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి కర్రీని చెక్ చేసుకుందాము. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి కర్రీని మనం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఓవర్గా కలపకూడదు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడేనండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఫ్రెష్ క్రీమ్ వద్దనుకుంటే పెరుగుని బాగా బీట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరను గార్నిష్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.